ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ కొంతమంది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేయచ్చా? అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటది కదా! ఆ సేవ్ చేసిన రీల్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేయచ్చా అని అడుగుతున్నారు. ఇంకొకటేంటంటే ఆహ్, మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ ఎక్కువొచ్చినాయనుకోండి, యూట్యూబ్‌లో తక్కువొస్తాయి. యూట్యూబ్‌లో తక్కువొచ్చిందనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువొస్తా ఉంటాయి కదా! దానికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారనమాట. దానికి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు షార్ట్ అప్‌లోడ్ చేసినప్పుడు ఫస్ట్ యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేసుకోండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే, యూట్యూబ్‌లో మనకి యూట్యూబ్ 2 మనమైనా కూడా కాపీరైట్ పడతది. ఎందుకంటే, మనం ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దానికి వ్యూస్ ఎక్కువైపోయి బాగా పాపులర్ అయిపోయింది. ఆ షార్ట్ వైరల్ అయిపోయింది అనుకోండి. మనం కాపీ చేస్తాం కదా! కాపీ చేసేటప్పటికి కొంచెం ఒక 5 మినిట్స్ గాని, 1, 2 మినిట్స్ అనే డిఫరెన్స్ ఉంటది కదా! ఆ రీల్‌ని తీసుకొచ్చి సేమ్ మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తా ఉంటాం కదా! అప్పుడేంటంటే టైమ్ డిఫరెన్స్ వచ్చి ఈలోపే మనకి వైరల్ అయిపోయిందనుకోండి. అది దీంట్లో అప్‌లోడ్ చేశాం కాబట్టి కాపీరైట్ అనేది పడతదనమాట. కాబట్టి మనం ఏదైతే ఎడిటింగ్ యాప్‌లుంటాయి కదా! ఎడిటింగ్ యాప్‌లో యూజ్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ యూట్యూబ్‌లో అయితే గనక అప్‌లోడ్ చేసుకోండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక 5 మినిట్స్‌కి తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ షెడ్యూల్ చేసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10కి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నారు. యూట్యూబ్‌లో మార్నింగ్ 10కి షెడ్యూల్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10:05కి. అప్పుడు 5 మినిట్స్ డిఫరెన్స్ అనేది ఉంటది కాబట్టి అది సరిపోతదనమాట. కాబట్టి ఈసారి నుంచి ఎప్పుడైనా అప్‌లోడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకున్న తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అప్‌లోడ్ చేసుకోవడానికెళ్ళండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనకి రెవెన్యూ అనేది ఏమీ రాదనమాట. ఓన్లీ యూట్యూబ్ నుంచే రెవెన్యూ వస్తది కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ అనేది దీని మీద పెట్టుకోండి. సెకండ్‌ది ఏంటంటే మనకి వ్యూస్ అనేవి ఒకసారి దాంట్లో హై అయితది. తర్వాత దీంట్లో లో అయితాయి కదా! అదేంటంటే ఎవరు ఏమి చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఎండింగ్‌లో నేను కొన్ని అయితే గనక చూపిస్తాను. నా దాంట్లోవి ఏంటంటే నేను వేలు దూకోవడం ఇలా కూడా చూస్తారా అన్నదైతే గనక నేను పెట్టా. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 453 వ్యూస్ అయితే గనక వచ్చినియి. 453 వ్యూస్ అనమాట. అదే అదే రీలు, అదే షార్టు నాకు యూట్యూబ్‌లో 453 వ్యూస్ కూడా రాలేదనమాట. అదే మన రీల్ అనేది లేదంటే గనక మన షార్టు లేదంటే వీడియో ఎప్పుడు ఎలా వైరల్ అవుతది అన్నది ఎవ్వరికీ తెలీదనమాట. నాకు దానికి 1000 లైక్స్ పైనే వచ్చినియి. షేర్స్ కూడా చాలా వెళ్ళినాయనమాట. నా ఫస్ట్ రీల్ అది. అన్ని వ్యూస్ అలాగే అన్ని షేర్స్ అనేవి వెళ్ళడం అనమాట. లైక్స్ కన్నా షేర్స్ ఎక్కువైతే ఉన్నాయి. నేను చూపిస్తాను. దాని లింక్ కూడా మీకు ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూడండి. ఎందుకు వైరల్ అయిందో తెలీదు. అంటే వితిన్ సెకండ్స్‌లో నేను పెట్టిన ఒక 5-10 మినిట్స్‌కి నాకు 2,000 వ్యూస్ అయితే గనక మనకి ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తది గదా! వచ్చిందనమాట. నేను మార్నింగ్ లేచేటప్పటికే అది 10,000, 50,000 అలాగా ఇంకా వెళ్తానే ఉంటుంది. నాకు ఇప్పుడు, ఇప్పుడు ఈ వీడియో తీశాను కదా! ఈ వీడియో తీసిన గ్యాప్‌లో మళ్ళీ ఎళ్లి చూస్తే ఒక 50 తక్కువలో తక్కువ 50 లైక్స్ అయినా కూడా నాకు ఆ రీల్‌కొస్తుందనమాట. అది అన్నది తెలీదు. అదే రీలు సేమ్ పర్టిక్యులర్ రీలు నేను ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ చెప్పాను కదా! అదే రీలు నేను ఫస్ట్ అయితే యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. దానికి 453 అయితే దీనికి 453 వ్యూస్ వచ్చినియనమాట. అంటే ఎంతో మీకు డిఫరెన్స్ తెలుస్తది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అలా అందుకని ఎప్పుడు ఏ రీల్ వైరల్ అవుతదన్నది తెలీదు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకది వైరల్ అయినా నాకది యూజ్ ఉండదు. నాకు దేనికి యూజ్ అంటే సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. అందు గురించని మనం ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్సే కాబట్టి దేంట్లోనైనా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఏది ఎప్పుడు వైరల్ అవుతదన్నది తెలీదు. మనకి యూట్యూబ్ ద్వారా మాత్రమే రెవెన్యూ వస్తది కాబట్టి మనం ఫోకస్ అనేది యూట్యూబ్‌లో చేసుకోండి. అలాగే అదే 453 వ్యూస్ అనేవి నాకిక్కడ ఇది యూట్యూబ్‌లో వచ్చుంటే నాకనేది ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవుతది. నాకు చాలా ప్లస్ అవుతుందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో రావడం వల్ల సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు రోజు అయితే గనక ఫాలోవర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారనమాట. ఖచ్చితంగా 10 మెంబర్స్ అయితే వస్తున్నారు. అంటే కేవలం అదొక్క రీల్ అనమాట. అదొక్క రీల్‌లో అంతే. దాంట్లో ఏమున్నదన్నది నాకు కూడా తెలీదు. కానీ ఎందుకు వైరల్ అయిపోయిందన్నది కూడా తెలీదనమాట. అలా ఉంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ శబరిమల ద్వారపూడి గురించి ఒక వీడియో పెట్టా. అది 10,000 వ్యూస్ వచ్చేసినియి. ఎందులో? యూట్యూబ్‌లో. 10,000 వ్యూస్ వచ్చినియి. నాకు లైక్స్ అనేవి చాలా కూడా వచ్చినియనమాట. నా ఫస్ట్ రీల్. ఇది కూడా యూట్యూబ్
యూట్యూబ్‌లో అయితే గనక ఇది ఫస్ట్ రీల్. అంటే లాంగ్ వీడియోస్‌లో కూడా మా అమ్మమ్మ హోమ్ టూర్ అని పెట్టాను. దానికి చాలా స్పీడ్‌గా అది లాంగ్ వీడియో అయినా కూడా దానికి చాలా స్పీడ్‌గా అయితే గనక గ్రోత్ వచ్చిందనమాట. అదొకటి నాకు ప్లస్ అని చెప్తాను. అలాగే ఇప్పుడు షార్ట్స్‌లోకొచ్చేటప్పటికి ఆంధ్ర శబరిమల ద్వారపూడి అని పెట్టాను. దానికి బాగా 10,000 వ్యూస్ పైనే వచ్చేసినాయి. అదే ఇప్పుడు యూట్యూబ్‌లో చెప్పాను కదా! యూట్యూబ్‌లో హైలో ఉంది. అదే రీల్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,000 వ్యూస్ మాత్రమే వచ్చినాయనమాట. నాకు దీంట్లో వస్తే ప్లస్ ఉంటది. యూట్యూబ్‌లో వస్తే మనకి ప్లస్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే గనక సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతా ఉంటారనమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరుగుతారు. ఓకే. అది చూసి మాది సుక్కు విత్ లడ్డు అని ఉంది కదా! ఓకే. యూట్యూబ్‌లోకెళ్ళినప్పుడు సెర్చ్ చేద్దాంలే అన్నట్టు కూడా చూస్తా ఉంటారనమాట. మనకి టచ్‌లో ఎక్కువగా ఏంటి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇలా వస్తాయి కదా! స్క్రోల్ చేసేసుకుంటా ఉన్నప్పుడు కూడా చూస్తా ఉంటారనమాట. మీకిప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? మనకి రీల్ అనేవి నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, స్నాప్‌చాట్‌లో కానీ, మీకు సోషల్ మీడియా ఏ ప్లాట్‌ఫామ్‌లోనైనా మనం రీల్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ప్లాట్‌ఫామ్స్‌కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వైరల్ అయిపోయిందనుకోండి, ఇక్కడ మనకు కాపీరైట్ పడతదనమాట. అందు గురించి ఫస్ట్ ఇక్కడ అప్‌లోడ్ చేసిన ఒక 5 మినిట్స్ గ్యాప్ ఉంచుకొనైతే గనక మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసుకోండి. సెకండొచ్చేటప్పటికి చెప్పాను కదా! ఏది ఎప్పుడు వైరల్ అవుతది అన్నది ఎవ్వరికీ తెలీదనమాట. మనం రీల్స్ అనేవి రోజు పెడతానే ఉంటే అలాగా అవుతా ఉంటాయి. కొన్నిసారి వాచ్ అవర్స్ తగ్గుతాయి. దీనివల్ల కొంచెంసారి వాచ్ అవర్స్ కూడా పెరుగుతా ఉంటాయనమాట. కాబట్టి మనకి యూట్యూబ్‌లో గ్రోత్ అనేది అంటే లైక్స్ గానీ, వ్యూస్ గానీ, షేర్స్ గానీ యూట్యూబ్‌లో ఎక్కువొచ్చిందనుకోండి అది మనకు ఉపయోగపడి రెవెన్యూ అనేది జనరేట్ అవుతది. దాంట్లో అయితే గనక రెవెన్యూ అనేది రాదనమాట. మన ఫాలోవర్స్ గానీ, సబ్‌స్క్రైబర్స్ గానీ పెరుగుతారు. లేదంటే గనక కొలాబరేషన్స్‌కి ఉంటాయి కదా! వాళ్ళు ఏమైనా కొలాబరేషన్స్‌కి కావాలి అని అనుకుంటే గనక ఆ మీడియా త్రూ అయితే గనక మనకి ఇన్‌స్టాగ్రామ్ త్రూ అయితే గనక ఎక్కువ కొలాబరేషన్స్‌కి ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట. కాబట్టి అది కూడా ఒకసారి మీరు కొలాబరేషన్స్ చేసుకోవాలి. యూట్యూబ్ నుంచి అయితే గనక డైరెక్ట్ మనీ వస్తాయి. మనకు కొలాబరేషన్స్‌లో శారీ గురించేస్తే శారీ వస్తది. మనకి నగల గురించేస్తే నగలు మనకి ఇవేవి వద్దంటే గనక అక్కడ కూడా మనీ వస్తది. కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళకైతే గనక వాళ్ళు ఇంతని చెప్తారనమాట. దానికి మనం ఓకే అనుకుంటే మన ఛానల్ త్రూ ప్రమోట్ చేయాలి అనుకుంటే అలా ప్రమోట్ చేయొచ్చనమాట. ఏ ప్లాట్‌ఫామ్ అయినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని కరెక్ట్‌గా వాడుకొని, కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నామనుకోండి అంతా మంచిగా ఉంటదనమాట. కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ అయితే అర్థమైందా? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ ఏటిల్లోనైనా మీరు రీల్స్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ యూట్యూబ్ తర్వాత వాటిలో అయితే గనుక అప్‌లోడ్ చేసుకోండి. మనకు రెవెన్యూ ఇచ్చేది యూట్యూబ్ నుంచే కాబట్టి కొంచెం ఫోకస్ అనేది చేయండి. కానీ ఎటు నుంచి ఏ దేంట్లో చేసినా మనకి ఎప్పుడు ఏ రీల్ వైరల్ అవుతదన్నది ఎవ్వరం చెప్పలేం. కాబట్టి అది రాత లేదంటే గనక మనకి వచ్చే లక్ అని కూడా ఖచ్చితంగా చెప్పాలంటే లక్ అని కూడా అనుకోండి. మీరు మీ వంతు మీరెలా చేయాలి అని అనుకుంటున్నారో అదైతే గనక ఖచ్చితంగా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్‌లో రిప్లై అయితే గనక ఖచ్చితంగా ఇస్తాను. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.